ఆదివారం ఉదయం విశాఖ పోర్ట్ స్టేడియంలో భగవద్గీత పారాయణాన్ని నిర్వహిస్తున్నట్లు గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు. భగవద్గీత పారాయణం చేపట్టి 5,000 సంవత్సరాలు దాటుతున్న సందర్భంగా 5,000 మందితో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. భగవద్గీత పారాయణంతో పాటు గీతామాత రాగసాగర అనే హీలింగ్ మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 32 మంది గణపతులు ఉన్న చింతామణి గణపతి క్షేత్రాన్ని ప్రజలందరూ దర్శించుకొని చింతలన్నీ తొలగించుకోవాలి అని సూచించారు. ఇచ్చట భక్తుల సమాధి మధ్య ఉన్నటువంటిది చింతలే లేకుండా చేసేటటువంటి చింతలను తీర్చిన తర్వాత మన భగవద్గీత పారాయణాన్ని కూడా పెట్టుకున్నాం. అట్లనే గీతామాత రాగసాగర్ అని చెప్పేసి హీలింగ్ మ్యూజిక్ కూడా పెట్టుకున్నాం. అక్కడ అందరూ పాలు పంచుకోండి. ఇక్కడ ఈ క్షేత్రంలో చింతామణి గణపతి క్షేత్రం ఇది చాలా ప్రసిద్ధి అయినటువంటి క్షేత్రం ఇది. చింతలన్నీ దూరం చేసేటువంటి, రోగాలన్నీ దూరం చేసేటువంటి ఆ గణపతిని 32 గణపతులతో ఉన్నారు ఇక్కడ. ఆ చింతామణి స్వామిని మీరందరూ కొలుసుకోండి.